తెలంగాణ సాయుధ పోరాటంలో ఎర్ర జెండాల త్యాగాల ఫలితంగానే నిరుపేదలకు భూములు, భూ సంస్కరణ చట్టాలు వచ్చాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని విఆర్ఎన్ గార్డెన్స్లో జరిగిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సభలో మాట్లాడుతూ, ఇంకా దేశంలో 50% మంది ప్రజలకు భూములు లేవని, భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను పంచే ధైర్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని విమర్శించారు. కేంద్రంలో మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదని, నిజాం పాలనలో ఏం జరిగిందో నేడు మోడీ పాలనలో అదే జరుగుతుంది అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని భరోసానిచ్చారు. ఈ సభలో పలువురు సిపిఎం నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో ఎంతో భూమి వచ్చిందంటే అది తెలంగాణ సాయుధ పోరాటంలో మన వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా మనకు భూమి వచ్చింది. ఆ తర్వాత భూ సంస్కరణ చట్టం వచ్చింది, భూ పరిమితి ఉండాలని చెప్పింది. భూ పంపిణీ జరిగేటటువంటి కార్యక్రమానికి ఎర్ర జెండా నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం అది. ఆ పోరాటానికి వీళ్ళు వారసులెట్టు అవుతారు. ఆ పోరాటానికి వారసులు బీజేపీ వాళ్ళు అయితే నిజంగా నరేంద్ర మోడీ కూడా తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో వాళ్ళు వాగ్దానం చేయగలిస్తే, మరి దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ భూములు, మిగులు భూములు, జాగీర్దారుల జమీందారుల భూములు అక్రమంగా భూస్వాముల చేతిలో ఉన్నటువంటి భూముల్ని పంచే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను సవాల్ చేస్తున్న వాళ్ళకి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలుచుకుంటే నిజంగా తెలంగాణ సాయుధ పోరాటం వారసులే అని చెప్పి తాను కూడా అనుకుంటే, దాన్ని కొనసాగిస్తాం అనుకుంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, మిగులు భూములు, బంజరు భూములు 25 లక్షల ఎకరాల భూమి ఉంది. ఒక్క సంతకం పెడితే ఒక్క పైసా ఖర్చు కాకుండా 25 లక్షల ఎకరాల భూమి 25 లక్షల కుటుంబాలకు పంపిణీ చేయొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు దమ్ముందా ఉంటే ఈ రోజే సంతకం పెట్టు 25 లక్షల ఎకరాల భూమి పంచడానికి. అప్పుడు నువ్వు నిజమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట వారసులు అవుతావు. పంచడం లేదుగా, ఉన్న భూములే లాక్కుంటున్నారుగా, పంచిన భూములే తీసేసుకుంటున్నారు కదా. ఉన్న ఉద్యోగాలు తీసేసి, పంచినది తీసేసి, పేదలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఉండి ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేస్తుంటే, ఉన్న గుడిసెలు వీకేసేటటువంటి ప్రభుత్వ విధానం కొనసాగుతుంటే అది ప్రజా ప్రభుత్వం ఎట్లవుతుంది? తెలంగాణ సాయుధ పోరాట వారసుల ప్రభుత్వం ఎట్లవుతుంది? అందుకని కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాట కార్యక్రమానికి కోరుకుంటుంది.